బెస్ట్ మొరల్ స్టోరీస్. చలి తీవ్రంగా ఉన్న ఆ సాయంకాలంలో దారి పక్కన లక్ష్మమ్మ చిన్న గుడిసె వెచ్చగా వెలుగుతోంది. లక్ష్మమ్మ మంట పక్కన కూర్చొని రొయ్యల కూర వండుతోంది. ఆమె మనవడు కిషోర్ వస్తువుల్ని సర్దుతున్నాడు. అంతలో గోపాల్ అనే పాత యాత్రికుడు అక్కడికొచ్చాడు. గోపాల్ గుడిసెలోకొచ్చి, లక్ష్మమ్మగారు, ఈ చలికాలంలో మీ రొయ్యల కూర ఘుమఘుమలు చాలా దూరం వరకు వచ్చాయి. లక్ష్మమ్మ నవ్వుతూ, రానాయనా గోపాల్, నమస్కారం. ఈసారి నువ్వు త్వరగా వచ్చావు. కూర్చో. ఈ మంట దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. మీ కూర రుచి కోసం ఎంత దూరం నుండైనా సరేనండి, వస్తాను. ఈ చలికాలంలో మీరిచ్చే ఆహారం కేవలం తిండి మాత్రమే కాదు, ప్రాణం నిలబెట్టే ఔషధం. నాకోసం ఒక పళ్ళెం సిద్ధం చెయ్యమ్మా. కిషోర్ ఉత్సాహంగా, ఇప్పుడే సిద్ధం చేస్తాను మావయ్య. గోపాల్ కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉండగా రమేష్ అనే యువ వ్యాపారి చలికి వణుకుతూ అక్కడికి చేరుకున్నాడు. రమేష్ చేతులు రుద్దుకుంటూ, అమ్మగారు, నమస్కారం అండి. ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? అలాగే రాత్రికి ఉండడానికి కాస్తంత చోటు దొరుకుతుందా? నా ఒళ్ళంతా గడ్డ కట్టుకుపోతోంది. రానాయనా రమేష్, కూర్చో. ముందు మంట దగ్గర వేడి కాచుకో. ఏం కావాలో అడుగు. నాకు తక్కువ ధరలో ఉండే ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి. నేను డబ్బుని చాలా ఆదా చెయ్యాలనుకుంటున్నాను. డబ్బు ఆదా చేయడం మంచిదే నాయనా. కానీ ఈ చలికాలంలో ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం ఇంకా ముఖ్యం. మా దగ్గర ఈ చలిని తట్టుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసే రొయ్యల కూర ఉంది. దీని ధర 40 రూపాయలు. 40 రూపాయలా? అంత ధర్నా? మామూలు కూరల కంటే ఇది చాలా ఖరీదండి. అంత డబ్బు పెట్టడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. గోపాల్ తిండమాపి, చూడ్నాయనా, ఆవేశపడుకు. నేను ప్రతి చలికాలంలో ఇదే కూర తింటాను. ఈ 40 రూపాయలు నువ్వు నీ ఆరోగ్యానికి పెడుతున్న పెట్టుబడి. రేపు నీకొచ్చే శ్రమ నష్టం కంటే ఇది చాలా తక్కువ. రమేష్ గోపాల్ వైపు చూసి, మీరా కూర తినేవారు కాబట్టి దాని గురించి గొప్పగా చెప్తున్నారు. నాకు మాత్రం నా డబ్బు చాలా ముఖ్యమండి. నేను నా ఆరోగ్యాన్ని ప్రేమిస్తాను కాబట్టి నేను డబ్బుని సరైన చోట ఖర్చు చేస్తాను. సరే లక్ష్మమ్మగారు, నా భోజనమైంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ డబ్బు తీసుకోండి అని డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. చూశారా అమ్మగారు, ఆయన డబ్బుకి విలువ ఇవ్వడం లేదు. నాకు రొయ్యల కూర వద్దుగాని ఏదైనా 5 రూపాయలకుండే కూరగాయల కూర లేక అన్నం మాత్రం ఇవ్వగలరా? కూరగాయల కూర ధర 20 రూపాయలు నాయనా. అది ఆకలి తీరుస్తుంది తప్ప చలి నుండి కాపాడదు. నా రొయ్యల కూరలో వేసే మసాలాలు, అల్లం, ప్రత్యేకమైన వేర్లు నీ ఒంట్లో వేడిని పుట్టిస్తాయి. ఇదంతా నన్ను ఎక్కువ డబ్బు ఖర్చు చేయించడానికి చెప్తున్న మాటలు. అంతగా ఏం కాదులే. నాకు మామూలు కూరగాయల కూర అన్నం ఇవ్వండి. 20 రూపాయలు ఇస్తాను. మిగిలిన 20 రూపాయలు నా దగ్గర భద్రంగా ఉంటాయి. సరే నాయనా, నీ ఇష్టం. కిషోర్, వెళ్ళి ఈయనకి కూరగాయల కూర అన్నం తీసుకురా. కిషోర్ కూర అన్నం తీసుకురాగాని అదే సమయంలో మహేష్ అనే మరో యువ యాత్రికుడు కూడా చలికి వణుకుతూ గుడిసెలోకొచ్చాడు. లక్ష్మమ్మగారు, నమస్కారం అండి. నాకు కూడా తినడానికి ఏదైనా ఇవ్వండి. కానీ నేను చాలా తక్కువ ఖర్చు చేయగలను. రానాయనా మహేష్, నువ్వు కూడా చల్లో పడొచ్చావు. ఇతను కూడా తక్కువ ఖర్చు చేయాలనుకుంటున్నాడు. నీకు రొయ్యల కూరొద్దా? మహేష్ రమేష్ వైపు చూసి, ఆహా, అంటే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నామన్నమాట. రొయ్యల కూర అంత ఖరీదైంది నాకొద్దండి. నాకు కూడా కూరగాయల కూర అన్నం ఇవ్వండి. 20 రూపాయలు ఇస్తాను. సరే నాయనా, మీ ఇద్దరిష్టం. కిషోర్, వెళ్ళి ఇంకో పళ్ళెం కూరగాయల కూర అన్నం తీసుకురా. చూశారా అమ్మగారు, నాలాగే ఇంకొకరు కూడా డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారు. ఇదంతా పిసినారితనం కాదు, తెలివైన ఆలోచన. తెలివైన ఆలోచనంటే రేపు రాబోయే కష్టాన్ని గుర్తించి ఈ రోజే దానికి నివారణ చేయడం నాయనా. రేపుదయం మీ ఇద్దరూ ఏమంటారో చూద్దాం. హాయిగా తిని పడుకోండి. శుభం. అర్ధరాత్రి దాటింది. చలి విపరీతంగా పెరిగింది. మంచు గుడిసెలో కూడా చొచ్చుకొస్తోంది. లక్ష్మమ్మ మంట దగ్గర వెచ్చగా పడుకొనుండగా రమేష్, మహేష్ ఇద్దరూ తమ దుప్పట్లలో వణుకుతూ నిద్రపట్టక బాధపడుతున్నారు. రమేష్ వణుకుతూ పళ్ళు కొరుకుతూ, మహేష్, నీకు నిద్ర పడుతోందా? నాకీ చలికి తట్టుకోలేక పిచ్చి పడుతోంది. మహేష్ అదే విధంగా వణుకుతూ,
రమేష్, నా ఒళ్ళంతా కట్టకట్టుకుపోతోంది. ఆ రొయ్యల కూర తింటే బాగుండేది అనిపిస్తోంది. ఆ వేడి మామూలు కూరలో లేదు. అవునవును, మనం ఇద్దరం ఒకే తప్పు చేశాం. ఆ 20 రూపాయల కోసం చూసుకొని ఈ బాధని కొని తెచ్చుకున్నాం. ఆ 40 రూపాయలు ఇచ్చుంటే ఈ రాత్రి హాయిగా పడుకునేవాళ్ళం. ఇద్దరూ వణుకుతూ లేచి మంట వైపు నడుస్తారు. కిషోర్ అప్పటికే మంట దగ్గర కూర్చునున్నాడు. కిషోర్ వాళ్ళని చూసి, రండి మావయ్యలారా, వణుకుతూ లేచారు కదా. మా అమ్మమ్మ చెప్పింది, రొయ్యల కూర తినకపోతే ఇలాగే ఉంటుందని. కిషోర్, మీ అమ్మమ్మ చాలా గొప్పదయ్యా. ఆమె మాకు కేవలం భోజనం అమ్మడం లేదు, ఆరోగ్యాన్ని కూడా అమ్ముతోంది. అ, మాకు సహాయం చేయగలవా నాయనా? మాకు చలిని తట్టుకునే శక్తి కావాలి. ఇప్పుడు ఏం చేయలేం మావయ్య, కానీ మంట దగ్గర కూర్చోండి. మా అమ్మమ్మ నిద్ర లేవకముందే మీకోసం నేను వేడినీళ్లు తీసుకొస్తాను. లక్ష్మమ్మ నిద్ర లేచి, నాయనా కిషోర్, వాళ్ళకి వేణ్ణీళ్ళివ్వు. ఏం నాయనా, నేను చెప్పానా 20 రూపాయలు ఆదా చేసి ఇప్పుడు ఈ చలికి వణుకుతున్నారు. నిజం అమ్మగారు, నన్ను క్షమించండి. నేను మూర్ఖుణ్ణి. ఆ 20 రూపాయలు ఇప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి. లక్ష్మమ్మ గారు, నేను కూడా అదే తప్పు చేశాను. ఈ చలికాలంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. నాయనా, డబ్బుతో మనం వేడిని కొనలేం, కానీ ఆ డబ్బుతో సరైన ఆహారం కొంటే ఆ వేడిని మన శరీరంలోనే పుట్టించుకోవచ్చు. అదే నా రొయ్యల కూరలో ఉన్న మిరియాలు, అల్లం చేసే పని. నువ్విప్పుడు 20 రూపాయలు ఆదా చేశాను అనుకుంటున్నావు, కానీ రేపు నీకు జ్వరం వస్తే అప్పుడు నువ్వు ఆ 20 రూపాయలతో పాటు ఇంకో 40 రూపాయలు మందుల కోసం ఖర్చు చేయాలి కదా. అయ్యయ్యో, మందుల గురించి, ఆ ఖర్చు గురించి నేనసలు ఆలోచించనే లేదు. నేను కూడా అంతే. రేపు నాకు కూడా ఒంట్లో బాలేకపోతే నా ప్రయాణం ఆగిపోతుంది. అప్పుడు నా వ్యాపారంలో నాకింకా ఎక్కువ నష్టం వస్తుంది. చూసారా, అంటే ఇప్పుడు మీరు చేసింది ఆదా కాదు, లాభమూ కాదు, నష్టాన్ని కొని తెచ్చుకోవడం. అవసరమైన ఖర్చు, ఆరోగ్యానికి చేసే ఖర్చు అనేది పెట్టుబడి. అది వృధా కాదు. ఇప్పుడిద్దరూ మంట దగ్గర కూర్చోండి. కిషోర్, వాళ్ళిద్దరికీ 2 పెద్ద పెద్ద దుప్పట్లు కప్పు. కిషోర్ వాళ్ళిద్దరికీ దుప్పట్లు కప్పాడు. రమేష్, మహేష్ కాస్త ఉపశమనం పొందారు. ధన్యవాదాలమ్మగారు, మీరు చాలా దయగలవారు. ఈరోజు నేను చాలా గొప్ప పాఠం నేర్చుకున్నాను. తెల్లవారింది. రమేష్, మహేష్ ఇద్దరూ మంట పక్కనే ఉన్నారు. కిషోర్ వేణ్నీళ్లు, ఒక ప్రత్యేకమైన టీ తయారుచేసి వాళ్ల దగ్గరకొచ్చాడు. రమేష్ కొంచెం బలహీనంగా ఉన్నాడు. ఈ వేడివేడి టీ తాగండి. మా అమ్మమ్మ మీకోసం ప్రత్యేకంగా తయారు చేసింది. రమేష్ బలహీనంగా, ధన్యవాదాలు కిషోర్. నాకొంట్లో బాగాలేదు. నేను నిన్న రాత్రి చలిని తట్టుకోలేకపోయాను. ఈరోజు ప్రయాణం మొదలు పెట్టలేనేమో. నాకు కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. అమ్మమ్మ ఇప్పుడు మీకోసం రొయ్యల కూర తయారు చేస్తోంది. అది తింటే మీకు ఉపశమనం దొరుకుతుంది. నాయనా రమేష్, నాయనా మహేష్, ఇదిగో నేను చెప్పిన శక్తి కూర. నిన్న 20 రూపాయలు ఆదా చేసి ఇప్పుడు మీ ఇద్దరూ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. మీరు చెప్పింది అక్షరాల నిజం అమ్మగారు. నేను మూర్ఖుణ్ణి. ఇప్పుడు నా నష్టాన్ని లెక్క వేసుకున్నాను. నాకిప్పుడే కొంచెం జ్వరంగా ఉంది. ఈరోజు నేను ప్రయాణం మొదలు పెట్టలేను. దానివల్ల నా వ్యాపారంలో సుమారు 70 రూపాయలు నష్టం. ఈరోజు నేను వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సి వస్తే ఆయన ఫీజు 50 రూపాయలు, మందులకు మరో 50 రూపాయలు అవుతుంది. మహేష్ ఆశ్చర్యంగా, అవును కదా రమేష్, నువ్వు చెప్పింది నిజమే. వైద్యుడి ఫీజు చాలా ఎక్కువ. అంటే నిన్న నేను 40 రూపాయలు ఆదా చేయాలనుకుని ఇప్పుడు ప్రయాణం ఆగిపోవడంతో వైద్యుడి ఫీజు, మందుల ఖర్చు కలిపితే దాదాపు 170 రూపాయలు నష్టం జరిగింది. చూసావా నాయనా, నిన్న నువ్వు 40 రూపాయలిచ్చి కూర తిని ఉంటే ఈరోజు హాయిగా ప్రయాణం మొదలుపెట్టేవాడివి. నీకా 170 రూపాయల నష్టం వచ్చేది కాదు. ఈరోజు మేము మా జీవితంలో గొప్ప పాఠం నేర్చుకున్నామండి. నివారణ ఖర్చు అనేది చికిత్స కంటే చాలా తక్కువ. సరిగ్గా చెప్పావు. ఆరోగ్యానికి చేసే ఖర్చు ఎప్పుడూ వృధా కాదయ్యా. అది భవిష్యత్తు కోసం చేసే గొప్ప పెట్టుబడి. ఈరోజు ఈ కూర ధర మీ అనారోగ్యాన్ని బట్టి
రూపాయలవుతుంది. దీనిలో నేను జ్వరం తగ్గడానికి, ఒంటి నొప్పులు తగ్గడానికి ప్రత్యేకమైన వేర్లు, మిరియాల పొడి ఎక్కువ వేశాను. రమేష్ ఉత్సాహంగా 50 కాదు, 150 రూపాయలైనా తక్కువే అమ్మగారు. దయచేసి తీసుకోండి. నేనిప్పుడే కోలుకుంటాను. నేను కూడా అంతే. మా ఇద్దరి తప్పులకు మా జ్ఞానం నేర్పినందుకు మీ కృతజ్ఞతలు. రమేష్, మహేష్ ఇద్దరూ ఆ రొయ్యల కూరను తిని వేడిమిని అనుభవించి ఉపశమనం పొందారు. వారు లక్ష్మమ్మకు ధన్యవాదాలు చెప్పి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అవసరమైన వాటికి, ముఖ్యంగా ఆరోగ్యానికి డబ్బు ఖర్చు చేయడంలో పిసినారిగా ఉండకూడదు. నివారణ ఖర్చు ఎల్లప్పుడూ చికిత్స ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. ముందు జాగ్రత్తతో చేసే చిన్న పెట్టుబడి పెద్ద నష్టాన్ని నివారిస్తుంది. కనకాపురం గ్రామంలో లోభయ్య అనే వ్యక్తి ఉండేవాడు. పేరుకి తగ్గట్టే అతనికి లోభం ఎక్కువ. డబ్బును ప్రాణంగా చూస్తాడు. అతని భార్య శాంతమ్మ పేరుకి తగ్గట్టే చాలా శాంత స్వభావి. భర్త పిసినార్తనాన్ని మౌనంగా భరించే ఇల్లాలు. వారికి ఒక్కగానొక్క కూతురు సుజాత. సుజాతకు పక్కూర్లో మంచి సంబంధం చూసి రాఘవకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసి పంపించిన తర్వాత లోభయ్య కూతుర్ని గాని అల్లుణ్ణి కాని ఒక్కసారి కూడా ఇంటికి పిలవలేదు. పిలిస్తే కట్నాలు, కానుకలు, చీరలు పెట్టాల్సి వస్తుందని అతని భయం. ఒకరోజు ఉదయం లోభయ్య ఇంట్లో అరుగుమీద కూర్చుని పోయిన నెల కరెంటు బిల్లు చూసి తెగ మదన పడిపోతున్నాడు. శాంతమ్మా, శాంతమ్మా, ఇట్రా. చూసావా ఈ బిల్లు? పోయిన నెల కన్నా 10 రూపాయలు ఎక్కువొచ్చింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ రంగన్న సైకిల్ బెల్ మోగింది. లోభయ్య గారు, ఉత్తరవండి. ఉత్తరవా? నాకా? ఎక్కడ్నుండి? ఎవరి పెళ్లి శుభలేఖైనా అయ్యుంటుంది. శుభలేఖొస్తే మనం వెళ్ళాలి. వెళ్తే చదివింపులు చదివించాలి. నా దగ్గర చిల్లిగవ్వలేదు పో. అదేం కాదు లోభయ్య గారు, ఇది మీ కూతురు సుజాత అల్లుడు రాఘవ దగ్గర నుండి వచ్చింది. పట్నం నుంచా? ఏది ఇటివ్వు. ఉత్తరం విప్పి చదవడం మొదలుపెట్టాడు. చదువుతున్న కొద్దీ అతని ముఖం పాలిపోయింది. ఏమండి, ఏమైంది? ఉత్తరంలో ఏం రాశారు? ఏం రాశారా? ప్రియమైన అత్తయ్య మావయ్యలకు నమస్కారం. వచ్చే సోమవారం మీ ఊరు వస్తున్నాము. కనీసం 2-3 రోజులు మీతో ఉండి వెళ్దామని మా కోరిక అని రాశారు. అవునా? అల్లుడుగారు సుజాత వస్తున్నారా? అబ్బా, ఎంత మంచి వార్త చెప్పారండి. నేనిప్పుడే వాళ్ళకిష్టమైన అరిసెలు, జంతికలు చేస్తాను. ఏ నోరుముయ్. అరిసెలట, జంతికలట. వాళ్ళు 2 రోజులు ఇక్కడ తిష్ట వేస్తే మన ఆస్తి కరిగిపోతుంది తెలుసా? వాళ్ళు తినే తిండికి డబ్బెవడిస్తాడు? నీ పుట్టింటి నుంచి తెస్తావా? అదేంటండి అలా అంటారు? మన కూతురు అల్లుణ్ణి మనం కాక ఇంకెవరు చూసుకుంటారు? వాళ్ళు మనల్ని చూడాలని ఆశగా వస్తున్నారు. నేనొప్పుకోనే. వాళ్ళు రాకుండా ఆపాలి. ఇప్పుడే వాళ్ళకి ఇంట్లో ఎవ్వరూ లేరు, తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్ళావని తిరుగు ఉత్తరం రాస్తాను. అయ్యో పాపమండి, అలా చెయ్యకండి. పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా వాళ్ళని మనం పిలవలేదు. వాళ్లే వస్తామంటే వద్దంటామా? ఊరి జనం నవ్వుతారు. నా మాట వినండి. ఈ ఒక్కసారికి వాళ్ళని రానివ్వండి. ఊరి జనమా? అవునవును, అది కూడా నిజమే. సరే రాని, కాని ఒక్క షరతు. ఏంటండి? వాళ్ళున్నన్ని రోజులు ఈ ఇంట్లో ఖర్చు నా అనుమతికి మించి జరగకూడదు. నేను చెప్పినట్టే నడుచుకోవాలి. వంటింట్లో ప్రతి మెతుకు నా అనుమతితోనే బయటికి వెళ్ళాలి. సరేనా? సరేనండి, మీ ఇష్టం. సోమవారం రానే వచ్చింది. లోభయ్య ఇంట్లో అగ్గిమీద గుగ్గిలంలా కూర్చున్నాడు. ఇవి శాంత, వాళ్ళొచ్చే వేళయింది. ముందు వంటింట్లో ఉన్న మంచి బియ్యం బస్తా తీసి అటక మీద పారే. ఆ దంపుడు బియ్యం నూకలు కింద పెట్టు. అవి వండి పెడదాం. అయ్యో, అల్లుడిగారికి అవెలా పెడతామండి? ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. పట్నంలో దొరకవు. అందుకే మీకోసం ప్రత్యేకంగా వండుతున్నామని చెప్పు. మధ్యాహ్నం బస్సు దిగి సుజాత, రాఘవ ఇంటికొచ్చారు. వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు. రాఘవ అత్తమామలకు కొత్త బట్టలు, పళ్ళు, పట్నం నుండి స్వీట్లు తెచ్చాడు. అమ్మా అని తల్లిని కౌగిలించుకుంది సుజాత. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను తల్లి. నువ్వెలా ఉన్నావు? అల్లుడుగారు బావున్నారా?
బాగున్నాం అత్తయ్య. ఇదిగోండి మావయ్య, మీకోసం పట్టుపంచె తెచ్చాను. బాగుంది బాగుంది. దీనికి ఎంత అయింది? మీరు వేసుకుంటే దాని విలువ తెలుస్తుంది మావయ్య. డబ్బుదేముంది? రండల్లుడు గారు, కాఫీ తాగుదురు గాని. శాంతమ్మ భర్త చెప్పినట్టే సగం నీళ్లతో అరచెంచా పొడితో కాఫీ కలిపి తెచ్చింది. రాఘవ ఒక్క కాఫీ గుక్క తాగి, బావుందత్తయ్యా. సుజాత తన తల్లి చెవిలో చెప్పింది. ఏంటమ్మా కాఫీ ఇలా ఉంది? ఇంట్లో పొడైపోయిందా? లేదు తల్లి, మీ నాన్నగారికి ఈ మధ్య చిక్కటి కాఫీ పట్టం లేదు. అవునల్లుడుగారు, పట్నంలో అంతా కల్తీ. మా పల్లెటూరి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన కాఫీ ఇది. తాగండి. రాత్రి భోజనానికి లోభయ్య చెప్పినట్టే పాడైన ముదిరిన కూరలతో వంట, నూకల అన్నం వడ్డించింది శాంతమ్మ. అమ్మా, అన్నమేంటమ్మా ఇలా ఉంది? రాళ్లలా తగులుతున్నాయి. అదే తల్లి, దంపుడు బియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వండించాను. తిను. రాఘవ మౌనంగా తిన్నాడు. అతను పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు. తన మామగారి పిసినార్తనం గురించి సుజాత ముందే చెప్పింది. కాని అది ఈ స్థాయిలో ఉంటుందని అతను ఊహించలేదు. మరుసటి రోజు ఉదయం, అల్లుడుగారు, ఊరంతా చూసొస్తారా అని అడిగాడు లోభయ్య. తప్పకుండా మావయ్య, నేనొచ్చింది కూడా అందుకే. ఈ ఊరి గాలి పీల్చి చాలా రోజులైంది. అలాగే. కాని ఒక్కరే వెళ్తే బాగోదు. మన ఊరి రామారావు కొడుకు సోము ఉన్నాడు. వాడితో పాటు వెళ్లి ఊరంతా తిరిగి రండి. సాయంత్రానికి వచ్చేయండి. ఎక్కువ తిరగద్దు, కాళ్ళు నొప్పులు పుడతాయి. ఏవండి, అల్లుణ్ణలా ఒంటరిగా ఎలా పంపుతారు? మీరు కూడా వెళ్ళరండి. నేనా? నేను వెళ్తే నా పొలం పనులు ఎవరు చూస్తారు? అయినా సోము ఉన్నాడు కదా, అల్లుడికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. రాఘవ నవ్వి, సరే మావయ్య, మీ ఇష్టం అని సోముతో పాటు ఊరు చూట్టానికి బయలుదేరతాడు. సాయంత్రం 4 గంటలకి లోభయ్య ఇంటి ముందు పెద్ద కోలాహలం. ఊరి గ్రామ పెద్ద రంగనాథం, ఇంకో 4 పెద్ద మనుషులు, కొంతమంది రైతులు అంతా లోభయ్య ఇంటి ముందు చేరారు. లోభయ్య గారు, బయటికి రండి. ఏమైంది పెద్దాయనా? మీకో శుభవార్త చెప్పడానికి వచ్చాం. మీరెంత అదృష్టవంతులండి. మీ కూతురు అల్లుడు బంగారం. అదృష్టమా? నాకా? ఏం జరిగిందసలు? ఏం జరగడమా? మీ అల్లుడుగారు మా దేవుడయ్యా. మా 10 ఏళ్ల కరువు తీర్చడానికొచ్చారు. ఆగండి. నాకేం అర్థం కావడం లేదు. నా అల్లుడు పట్నంలో గుమాస్తా. కరువు తీర్చడానికి ఆయనేం చేస్తాడు? గుమాస్తానా? మీకు సరిగ్గా చెప్పలేదా? మీ అల్లుడు రాఘవ గారు సామాన్యులు కాదు. ఆయన పెద్ద ఇంజనీర్. మన ఊరి పొలిమేరులో ఆగిపోయిన ప్రాజెక్టుకు కొత్తగా హెడ్గా వచ్చింది ఆయనే. లోభయ్య నోరు తెరిచి ఉండిపోయాడు. ఇంజనీరా? అవునయ్యా, పొద్దున్నుంచి ఊరంతా తిరిగింది అందుకే. ఆ చెరువు కట్ట ఎక్కడ తెగిందో, కాలువ ఎక్కడ పూడిపోయిందో అంతా చూశారు. 1 నెల రోజుల్లో ఈ చెరువుకు నీళ్లు రప్పించి మన పొలాలకు నీళ్ళివ్వకపోతే తన పేరు రాఘవే కాదు అని మా అందరికీ మాటిచ్చారయ్యా. ఆయన సాక్షాత్తు దేవుడు. అంతేనా? మా మావగారు లోభయ్య గారు కూడా రైతు బిడ్డే. ఆయన కష్టం నాకు తెలుసు. ముందు ఆయన పొలానికే నీళ్లందేలా చేస్తానని కూడా చెప్పారు. మీ అల్లుడు మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో చూసారా? మీరు పుణ్యం చేసుకున్నారు. ఇక మీ 5 ఎకరాలు బంగారమే. లోభయ్యకి కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది. తల తిరిగిపోయింది. తనెవర్నైతే తిండికి లేక వచ్చాడు అని అనుకున్నాడో, ఎవరికైతే నూకలన్నం, పుచ్చిపోయిన కూరలు పెట్టాడో, అతను సాక్షాత్తు తన ఆస్తిని 10 చేయగల అధికారి అని తెలిసి కుప్పకూలిపోయినంత పనయింది. అందరూ లోభయ్యను పొగుడుతూ, అభినందిస్తూ వెళ్ళిపోయారు. లోభయ్య నెమ్మదిగా ఇంట్లోకి నడిచాడు. అప్పటికే రాఘవ, సుజాత ఇంట్లో ఉన్నారు. వాళ్లు సాయంత్రం బస్సుకే వెళ్ళిపోవడానికి సంచులు సర్దుకుంటున్నారు. శాంతమ్మ ఏడుస్తూ వాళ్లను బ్రతిమలాడుతోంది. వద్దు తల్లి, 2 రోజులుండి వెళ్దామని వచ్చారు కదా, అప్పుడే వెళ్తామంటే ఎలా? వద్దులేమ్మా. నాన్నగారి ప్రవర్తన చూశాక ఇక్కడొక్క నిమిషం కూడా ఉండాలని లేదు. మేం రావడం ఆయనకెంతమాత్రం ఇష్టం లేదు. మమ్మల్ని భారంగా చూస్తున్నారు. సుజాత, ఆపుతావా? పెద్దవాళ్ళని అలా అనకూడదు. అత్తయ్య, మేం ఊరు చూడ్డానికి రాలేదు. నా బదిలీ ఈ మండలానికే అయింది. ఇక నుండి మేమిక్కడే
ఈ ఊళ్ళోనే ఉంటాం. మీతో పాటే ఉందామని ఈ శుభవార్త మీకే ముందు చెప్పాలని వచ్చాం. కానీ మావయ్య గారికి మేం రావడం ఇష్టం లేనప్పుడు మేమిక్కడే వేరే ఇల్లు చూసుకుంటాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. ఈ మాటలు విన్న లోభయ్య అక్కడే గడప దగ్గర నిలబడిపోయాడు. అల్లుడు గారు, అందరూ ఉలిక్కిపడి చూశారు. లోభయ్య కళ్ళల్లో నీళ్లు. నన్ను క్షమించండి అల్లుడు గారు. నా బుద్ధి మందగించింది. డబ్బే లోకం అనుకున్నాను. రూపాయి ఖర్చవుతుందని కన్న కూతుర్ని దేవుళ్లాంటి అల్లుణ్ణి కూడా భారంగా చూశాను. మీకు పుచ్చిపోయిన కూరలు పెట్టాను, నూకలన్నం పెట్టాను. నాన్నా, లోభయ్య ఏడుస్తూ, నా పిసినారితనంతో మీ ప్రేమని గుర్తించలేకపోయాను. నేను తండ్రిగా పనికిరానమ్మా, పనికిరాను. మావయ్య, మీరు పెద్దవారు, మాకు క్షమాపణ చెప్పకండి. మీ డబ్బు మీరు దాచుకోవడం తప్పు కాదండి. కానీ బంధాల కంటే ఆ డబ్బే గొప్పది అనుకోవడం తప్పు. ఈ రోజు నా కళ్ళు తెరిపించారు. నా అల్లుడు ఇంజనీర్ అని కాదు, నా అల్లుడు నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటున్నాడని, నా మీద ప్రేమతో నా ఇంటికి వచ్చాడని ఆ నిజాన్ని నేను చూడలేకపోయాను. నన్ను మన్నించండి. ఏమండి, చాలండి. జరిగిందేదో జరిగిపోయింది. లేదు శాంత, జరగాల్సింది ఇప్పుడే మొదలైంది. అల్లుడు గారు, సుజాత, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది మీ ఇల్లు. మీ ఇద్దరూ ఇక్కడే మాతోనే ఉండాలి. కానీ నాన్నా, ఏం మాట్లాడకమ్మా. శాంత, డబ్బు ఖర్చు పెడితే పోతుంది, కానీ బంధువుల్ని ప్రేమని పంచుకుంటే పెరుగుతుంది. ఈ పిసినార్వాడికి ఈ రోజు ఆ పెద్ద సత్యం తెలిసొచ్చింది. ఇక నుండి ఈ ఇంట్లో డబ్బు కాదు, మనుషులకే మొదటి స్థానం. ఆ సాయంత్రం లోభయ్య ఇంట్లో నిజంగానే పండగ వాతావరణం నెలకొంది. పిసినారి ఇంట్లో చుట్టాలు రావడం కాదు, ఆ చుట్టాలు రావడంతోనే ఆ ఇంట్లో పిసినార్తనం పోయి అసలైన సంతోషం నిలిచింది. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటంటే, డబ్బును దాచుకోవాలి కానీ బంధాల్ని, ప్రేమని దాచుకోకూడదు, పంచుకోవాలి.